హాయ్ పిల్లలు, ఈరోజు మన కథ పేరు సాహసంతో దొరికిన విజయ మార్గం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో కిరణ్ అనే బాబు ఉన్నాడు. కిరణ్ చిన్నప్పటి నుండి బాగా మొహమాటం పడేవాడు. ఏ పని చేయాలన్నా కొంచెం వెనకడుగు వేసేవాడు. ఒకరోజు బడిలో ఒక చిన్న ప్రాజెక్ట్ ప్రదర్శన పెట్టాలని చెప్పారు. అందరూ తమ తమ ప్రాజెక్టులు సిద్ధం చేసుకుంటున్నారు. కిరణ్ ముందుగా భయపడ్డాడు. కిరణ్ వాళ్ళ అమ్మ, అక్క ధైర్యం చెప్పారు. నువ్వు ఒక చిన్న ప్రాజెక్ట్ అయినా మొదలుపెట్టు. నీకు నచ్చిన వస్తువు మీద కానీ, ఏదైనా సులభమైన అంశం మీద కానీ చెయ్యొచ్చు అని ప్రోత్సహించారు. కిరణ్ అమ్మ మరియు అక్క సహాయంతో ఒక చిన్న ప్రాజెక్ట్ మోడల్ తయారు చేశాడు. ఆ తర్వాత స్కూల్లో అందరి ముందు ప్రజెంటేషన్ ఇచ్చే సమయం వచ్చి అప్పుడు కొంచెం భయంగానే వేదికపైకి వెళ్ళి నెమ్మదిగా మాట్లాడాడు. కంగారు పడి తన ప్రజెంటేషన్ సరిగ్గా ఇవ్వలేకపోయాడు. అలాగని తను వెనకడుగు వేయలేదు. మళ్ళీ ధైర్యంగా నేర్చుకున్నాడు. ఈసారి దృఢ సంకల్పంతో ప్రాక్టీస్ చేశాడు. చివరికి అందరూ ఇష్టపడేంత బాగా ప్రదర్శించాడు. ఈ ప్రదర్శనకు కిరణ్కు మంచి మెడల్ బహుమతిగా లభించింది. ఆ ప్రదర్శన తర్వాత కిరణ్కి చాలా గర్వంగా అనిపించింది. ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. అప్పటి నుంచి కిరణ్ మళ్ళీ ఇలాంటి అవకాశాలను వదులుకోకుండా ముందుకు వెళ్ళాడు. ఇలా మెల్లిగా చిన్న చిన్న సాహసాలు చేస్తూ కిరణ్ పెద్ద అయ్యేసరికి ఎంతో ధైర్యవంతుడయ్యాడు. పిల్లలు, ఇక మీరు కూడా కిరణ్లాగా స్ఫూర్తి పొంది మరిన్ని సాహసాలు చేయడానికి ముందుకడుగు వేయాలని కోరుకుంటూ మీ ఫ్రెండ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.